शीरुषं देवं विश्वाक्षं विश्वशम्भुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदं विश्वतः परमां नित्यं विश्वं नारायणगुं हरिं विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरगुं शाश्वतगुं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणम्। सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम्। लक्ष्मीं क्षीरसमुद्रराजतनयां श्रीरङ्गधामेश्वरीं दासीभूतसमस्तदेववनितां लोकैकदीपाङ्कुरां श्रीमन्मन्दकटाक्षलब्धविभो ब्रह्मेन्द्रगङ्गाधरां त्वां त्रैलोक्यकुटुम्बिनीं सरसिजां वन्दे मुकुन्दप्रियां। सिद्धलक्ष्मीर्मोक्षलक्ष्मीर्जयलक्ष्मी सरस्वती श्रीर्लक्ष्मीर्वरलक्ष्मीश्च प्रसन्ना मम सर्वदा। నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన జయనామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు శ్రావణ మాసం శుక్లపక్షం శుక్రవారం. సూర్యోదయం 5:59 సూర్యాస్తమయం 6:46 తిథి పంచమి మధ్యాహ్నం 3:42 వరకు. నక్షత్రం హస్త పూర్తిగా ఉంది. వర్జం మధ్యాహ్నం 2:56 నుంచి 4:41 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:32 నుంచి 9:24 వరకు. మరల మధ్యాహ్నం 12:45 నుంచి 1:39 వరకు. అమృతకాలం రాత్రి 1:27 నుంచి 3:12 వరకు. రాహుకాలం శుక్రవారం కాబట్టి ఉదయం 10 నుంచి 12 వరకు. నేడు అష్టక వర్గరీత్యా శుభప్రదమైన లాభప్రదమైన సమయం ఉదయం 10 గంటలకి. ఆ సమయంలో ఆరంభించేటువంటి ఆధ్యాత్మిక కార్యాలు లౌకిక కార్యాలు కూడా మనకు ఆనందాన్ని ఇస్తాయి, లాభాన్ని ఇస్తాయి, మన చుట్టూ వారికి అందరికీ ఆనందాన్ని ఇస్తాయి. ఈరోజు విశేషం ఏమంటే శుక్రవారం, నాగపంచమి కూడా గరుడ పంచమి. నాగులను పూజ చేయడం ద్వారా కుండలిని శక్తి యొక్క ప్రేరణ, ఆధ్యాత్మిక శక్తి యొక్క ప్రేరణ, సంతాన వర్గం యొక్క అభివృద్ధి కలుగుతాయి. గరుడ పంచమి కాబట్టి గరుడుని మనం పూజించడం ద్వారా శరీరంలో విషబాధలు తొలగుతాయి. వర్తమాన కాలంలో ఈ గరుడ పూజ చాలా చాలా అవసరం. రోజు కూడా ఆ గరుడుని స్మరించుకోవడం చాలా మంచి చేస్తుంది. అదేవిధంగా ఈరోజు శుక్రవారం కాబట్టి మనం లక్ష్మీదేవిని ఆరాధించుకోవడం కూడా మంచిది. నేటి ఆణిముత్యాలు. ఆధ్యాత్మిక చింతన, నైతిక శిక్షణల ద్వారానే మానవులు సన్మార్గంలో నడవగలరు. కళలతో కోరికలు సాధ్యం కావు. కష్టపడే తత్వాన్ని అలవర్చుకోవాలి. సిద్ధలక్ష్మి మోక్షలక్ష్మి జయలక్ష్మి సరస్వతి శ్రీలక్ష్మి వరలక్ష్మిశ్చ ప్రసన్న మమ సర్వదా. శ్రావణలక్ష్మి స్వాగతమంటూ రతనాల ముగ్గులతోనూ అలంకరింపచేసుకునేటువంటి సాంప్రదాయం. ప్రతి ఒక్క గడప కూడాను పసుపుతో అలంకరించి చక్కటి కుంకుమ బొట్లు పెట్టి ఆ లక్ష్మికి స్వాగతం పలికే ఈ శ్రావణ మాసంలో వరలక్ష్మీదేవిని లక్ష్మీ స్వరూపంగా ఆ తల్లి వరాలు కురిపించాలని చెప్పేసి ప్రతి ఇల్లాలు కూడాను ఈ శ్రావణ శుక్రవారం నాడు తప్పనిసరిగా లక్ష్మీ ఉపాసన చేసి తీరాలి. లక్ష్మీదేవిని ఎవరైతే ఉపాసిస్తారో ఆ తల్లి యొక్క కరుణారస దృష్టి వారికి దివ్యవంతమైన అనుగ్రహాన్ని ఇస్తుంది. కేవలం
లక్ష్మి అంటే సంపద ఒక్కటే కాదు, ఆయుష్, ఆరోగ్యం, సంతానం ఇవన్నీ కూడాను వచ్చి తీరుతాయి. కాబట్టే ఆ లక్ష్మీదేవి అష్టలక్ష్మి స్వరూపంతో సాక్షాత్కరిస్తూ ఉంటుంది. మీరు లక్ష్మీ అష్టోత్తరం చదివేటప్పుడు కూడాను ఆ ప్రకృతి అంతా కూడాను నిండి ఉన్నటువంటి మహాలక్ష్మి స్వరూపంగా భావించాలి. ప్రకృతి మాతగా ఆరాధన చేయాలి. ఓం ప్రకృత్యై నమః అన్నప్పుడు మీ మనసులో ఆ ప్రకృతి మాత తత్వమంతా కూడాను విరాజలింప చేసుకోవాలి. ఒక అష్టోత్తర నామావళి కానీ శత నామావళి కానీ చదివేటప్పుడు దాని యొక్క అర్థాన్ని అవగాహన చేసుకొని గనక లక్ష్మీదేవిని గనక పూజ చేసినట్లయితే సర్వసంపత్కరీం, ఆ తల్లి సర్వ సంపత్తులను కూడా ప్రసాదించి తీరుతుంది సుమా అని చెప్పేసి శాస్త్రం. అంతేకాకుండా దీపంలో శివతత్వంతో కూడినటువంటి సుబ్రహ్మణ్యేశ్వర తత్వం విరాజిల్లుతూ ఉంటుంది. కాబట్టి తప్పనిసరిగా ఉదయం సాయం సంధ్యా సమయంలో ప్రతి ఇంటా కూడా దీపారాధన చేయాలి. దీపారాధన చేసి లక్ష్మీదేవిని గనక శ్రీ సూక్తంతోనూ కనకధారా స్తవంతోనూ లేక అష్టోత్తర శతనామంతోనూ చక్కగా గనక పద్మపుష్పాలతో గనక అర్చించినట్లయితే ఆ తల్లి పద్మప్రియ కదా. అందుచేత పద్మప్రియే పద్మిని పద్మాలయే పద్మదళాయతాక్షి అన్నాం. ఆ పద్మపుష్పాలతో గనక అర్చన చేసినట్లయితే సర్వ సంపదలతో ఆయురారోగ్యాలతో తులతూగటానికి ఆ అదృష్ట కల్పవల్లి మనకు అనుగ్రహాన్ని ప్రసాదిస్తుంది ఈ శ్రావణ మాసంలో. సర్వే జనా సుఖినో భవంతు. శతక సాహితీ సరస్వతికి నమస్కారం. విషము మెక్కినవాని పసరమెక్కినవాని వసము చేసుక భక్తి నెసగువాని భసితలేపమువాని మిసిమి రూపమువాని పొసగ జపించి ఇంపెసగువాని రుండమాలలవాని కొండ పండినవాని మెండుగా ధ్యానించుచుండువాని బిల్వహారమువాని చెల్వు మీరినవాని కొల్చుచున్ మృత్యువున్ గెల్చువాని జన్మమే జన్మ ఇతరుల జన్మలిట్టి జన్మలని చెప్పనేరికి శక్యమగును నిత్యనందిత వైకుంఠ దైత్యలుంఠ నిరుపమోత్కంఠ ఏర్చూరి నీలకంఠ. ఓ నీలకంఠేశ్వర స్వామి, విషము మెక్కినవాని పసరమెక్కినవాని వసము చేసుక భక్తి నెసగువాని. దేవతల దానవుల క్షేమం కోరి లోకక్షేమం కోరి పాల సముద్రం నుండి పుట్టి అందరినీ కబళింపచూస్తున్నటువంటి కాలకూట విషాన్ని ఎవరైతే భక్షించారో ఆ విషము మెక్కినవాని పసరమెక్కినవాని, ఆ విషంతో కూడుకుని ఉన్నటువంటి సర్పాలను ముద్దు చేసి భూషణములుగా ఎవరైతే ధరించారో భయం లేకుండా వాటి పట్ల కూడా ప్రేమ కలిగి అటువంటి ఆ స్వామిని వసము చేసుక భక్తి నెసగువాని, ఆ స్వామి యొక్క అనుగ్రహం కోసం నిరంతరం కూడా భక్తితో ఆరాధించేటువంటి వారిని భసితలేపమువాని మిసిమి రూపమువాని పొసగ జపించి ఇంపెసగువాని. విభూతి ధారణతో ధగద్ధగాయమానమైనటువంటి తెల్లని రూపముతో చిరునవ్వుతో ఉండే ఆ పరమేశ్వరుణ్ణి నిరంతరము కూడా జపించేటువంటి ఆ భక్తుడెవరో ఆ భక్తవరుణ్ణి రుండమాలలవాని కొండ పండినవాని మెండుగా ధ్యానించుచుండువాని. రుద్రాక్షమాలను ధరించి కొండల మీద బండల మీద పరుండేటువంటి ఆ స్వామిని ధ్యానించేటువంటి వారెవరో ఆ భక్తుణ్ణి
బిల్వహారము వాని చెల్వు మీరిన వాని కొల్చుచున్ మృత్యువున్ గెల్చువాని. మారేడు దళములతో శోభిల్లేటువంటి స్వామిని పరమ సుందరేశ్వరుని కొలుస్తూ మృత్యువున్ గెల్చువాని, ఆ మృత్యుంజయుణ్ణి ఆరాధిస్తూ మృత్యుంజయుడయ్యేటువంటి భక్తవరుణ్ణి, ఆ స్వామి యొక్క అనుగ్రహానికి పాత్రుడైనటువంటి వారు ఆ భక్తవరులు, వారి జన్మమే జన్మ. అటువంటి భక్తుని జన్మమే జన్మ. ఇతరుల జన్మలిట్టి జన్మలని చెప్ప ఏరికి శక్యమగును. ఇతరుల జన్మలను గురించి చెప్పాలంటే దాని గురించి అనవసరం. ఎందుకనంటే జీవితాన్ని సన్మార్గంలో నడుపుతూ నిర్మలమైన మనస్సుతో నిశ్చలమైన బుద్ధితో ఆ స్వామికి అంకితమై హృదయాన్ని సమర్పించి ఆ విషము మెక్కినవాని పసర మెక్కినవాని నిరంతరం భక్తితో వశం చేసుకునే ప్రయత్నించే భక్తుడే భక్తుడు. ఆ విభూతి రేఖల వాణ్ణి, ఆ సుందరేశ్వరుణ్ణి, ఆ పరమానంద స్వరూపుడైన పరమేశ్వరుణ్ణి నిరంతరం జపించే భక్తుని జీవితమే జీవితం. రుద్రాక్షమాలలు ధరించి కొండరాళ్లపైన బండరాళ్లపైన పరుండి ఈ ముల్లోకములలోని సకల జీవులను కూడా కరుణతో అనుగ్రహించే ఆ స్వామిని నిరంతరం ధ్యానించే భక్తుని జీవితమే ధన్యం. బిల్వహారములతో శోభిల్లే ఆ పరమేశ్వరుణ్ణి కొలుస్తూ మృత్యుంజయుడయ్యేటువంటి భక్తుని జీవితమే గొప్పది. అటువంటి భక్తుని జన్మ ధన్యం. ఆ జన్మమే జన్మం. ఇతరుల జన్మలిట్టి జన్మలని చెప్ప ఏరికి శక్యమగును. ఇతరుల జన్మలను గురించి ఇంకా చెప్పేదేముంది అంటూ నిరంతరం ఆ పరమేశ్వరుణ్ణి ధ్యానించి ఆయన్ని స్మరిస్తూ జపిస్తూ సాగేటువంటి భక్తుడితో సమానమైనటువంటి వాడు ఈ భూమిపైన ఎంతటి విజ్ఞాని అయినా, ఎంతటి మేధావి అయినా, విద్యావేత్త అయినా కూడా ఆ భక్తునికి సరికాడు అని తెలియజేస్తూ శివభక్తి యొక్క గొప్పదనాన్ని చాటుతూ అద్భుతమైన పద్యరచనతో గొప్ప శతకాన్ని మనకు అందించిన శ్రీ పోతురాజు రామకవి గారి నీలకంఠ శతకంలోని మరి ఒక పద్యం గురించి రేపు ఉదయం తెలుసుకుందాం. ఓం నమః శివాయ. ఆదిలక్ష్మీం జగన్మాతరం భావయే ఆద్యంతరహితం అనంతలక్ష్మీం సరాద్యంతరహితం అనంతలక్ష్మీం సరాదిలక్ష్మీం జగన్మాతరం భావయే. కమలే కమలాక్షవల్లభే త్వం కరుణాపూరతరంగితైరపాంగైః అవలోకయ మాం అకించనానాం ప్రథమం పాత్రమకృత్రిమం దయాయాః. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. శ్రీలక్ష్మీనారాయణాభ్యాం నమః. మృడాధారా స్థిరా గుహ్య దేవికా చక్రరూపిణి. సనత్కుమారుల వారు చెప్తున్న దివ్య మంత్ర రహస్యాలతో కూడిన లక్ష్మీనామాల్లో 319వ నామం స్థిర. శ్రీ స్థిరాయై నమః వరకు అర్థాన్ని చెప్పుకున్నాం. 320వ నామం గుహ్య. ఇది నమస్కారంలో శ్రీ గుహ్యాయై నమః అని చెప్పుకోవాలి. గుహయందు ఉన్నది గుహ్య అని. గుహ అంటే రహస్య స్థానము అని అర్థం. మన శరీరంలో రహస్య స్థానం ఏదంటే హృదయం. ఆ హృదయంలో ఉన్నటువంటి పరంజ్యోతి పరమాత్మ స్వరూపమే గుహ్య అని చెప్పబడుతున్నది. యో వేద నిహితం గుహాయాం అని ఉపనిషత్తులో మాట. గుహయందు ఏ పరమ పవిత్రమైన పరమాత్మ తత్వం ఉన్నదో దాన్నే తెలుసుకోవాలి అని. అందుకు సుబ్రహ్మణ్య స్వామికి కూడా గుహుడు అని పేరున్నది. అంటే జ్ఞానస్వరూపుడు, బ్రహ్మజ్ఞానమూర్తి అని అర్థం. అది గుహ్య అనగా బ్రహ్మజ్ఞాన రూపిణి అని కూడా అర్థాన్ని చెప్పవచ్చు. ముఖ్యంగా వేదాంత శాస్త్రానికి గుహ్య శాస్త్రం అనే పేరు కనుక వేదాంత శాస్త్రం అనగా బ్రహ్మజ్ఞానం. అది సామాన్యులకు తెలియబడదు. దానికంటూ ప్రత్యేకమైన అధికారము అర్హత ఉండాలి. అటువంటి వారికి మాత్రమే చెప్పాలి కనుక గుహ్య శాస్త్రము వేదాంత శాస్త్రం అని చెప్పబడుతున్నది. ఆ వేదాంత శాస్త్రములో ప్రతిపాదింపబడే బ్రహ్మ విద్యనే గుహ్య అంటారు. ఇలాగ 2 అర్థాలను ఇప్పుడు తెలుసుకున్నాం. ఒకటి ప్రతివారి హృదయ గుహలో ఉన్న పరంజ్యోతి స్వరూపిణి ఒక అర్థం. రెండవది వేదాంత విద్య అనగా బ్రహ్మ విద్యారూపిణి రెండవ అర్థం. ఈ 2 రూపాలతో ఉన్న అమ్మవారికి నమస్కారం చేసుకుని 321వ నామం
దేవిక, ఇది శ్రీ దేవికాయై నమః అని నమస్కారంలో చెప్పుకోవాలి. దేవికా శబ్దం గతంలో కూడా వచ్చింది, అక్కడ అర్థాన్ని ఇక్కడ గ్రహించవచ్చు. అయితే గుహ్యా తర్వాత దేవికా చెప్పడంలో ఉన్న విశేషాన్ని గమనించినట్లయితే పరమాత్మ ప్రతివారి హృదయ గుహలో ప్రకాశిస్తున్నాడు అని చెప్పడానికి గుహ్యాదేవిక అనే అనుబంధాన్ని కలిగించుకోవాలి. అంటే హృదయంలో ప్రకాశించే స్వరూపం గనక దేవిక. దేవిక అనగా ప్రకాశ స్వరూపిణి. ప్రతివారి యందు గుహ్యముగా ఉన్న దేవస్వరూపమే పరమాత్మ అని ఉపనిషత్తుల్లో కనబడుతున్నటువంటి గొప్ప విషయం. ఆ కారణం చేతనే ఏకో దేవ సర్వభూతేషు గూఢ అని ఉపనిషత్తు వాక్యం. సర్వ ప్రాణికోట్ల యందు గూఢముగా, అదే గుహ్యముగా ఏ దేవ, ఏ ప్రకాశం ఉన్నదో అదే పరమాత్మ, పరబ్రహ్మ అని చెప్పారు. అందుకు సర్వభూతేషు గూఢ అంటే గుహ్య, ఏకో దేవ అంటే దేవిక. ఈ రెండు అర్థములు అలాంటి ఉపనిషత్ పరమార్థాన్ని చక్కగా అన్వయిస్తున్నాయి. ఇది ఒక భావంలో గ్రహించాం. ఇంకొక భావంలో దేవిక అంటే దేవి ఇతి కాయతి ఇతి దేవిక అని అర్థాన్ని చెప్పారు. దేవి అని పిలవబడునది అని అర్థంట. ఈ కా శబ్దం ఎక్కడొచ్చినా పిలవబడునది అని అర్థం చెప్పుకోవచ్చు. కనుక దేవిక అంటే దేవి అని అందరి చేత పిలవబడినది అని అర్థం. దేవి అని ఎవరిని పిలవాలంటే మహారాణిని పిలవాలి, దివ్యత్వం కలిగిన గొప్పవారిని పిలవాలి. ఇప్పుడు అమ్మవారిని దేవి అని అందరూ పిలుస్తున్నారు, ఎందుకంటే ఆవిడ జగతికే మహారాణి గనక. అదేవిధంగా దివ్యత్వం కలిగిన దేవతలందరికీ కూడా దేవత గనక దేవిక అని విశిష్ట శబ్దంగా ఇక్కడ ప్రేరేపించి ఈ దివ్య శబ్దాన్ని పలికారు. అందుకు గుహ్యా దేవిక అని నమస్కారం చేసుకుని 322వ నామం చక్రరూపిణి. ఇది నమస్కారంలో శ్రీ చక్రరూపిణ్యై నమః. ఈ శ్రీకారం కలపగానే ఈ నామం మరొక వింతైన శక్తిని పొందినది. శ్రీచక్రరూపిణ్యై నమః అని కూడా అనవచ్చు. అంటే శ్రీచక్ర అమ్మవారి యొక్క రూపం గనక శ్రీచక్ర రూపిణి. శ్రీచక్రాన్ని ఉత్తరాది వారు లక్ష్మీ యంత్ర అని అంటూ ఉంటారు. అంటే శ్రీచక్రం అన్నా లక్ష్మీ యంత్రం అన్నా ఒకటే. మరి శ్రీచక్రం పార్వతీదేవి కదా, సరస్వతీదేవి కదా, ఇలాంటి అల్పమైన భావాలు విడిచిపెట్టాలి. అది ముగురమ్మల స్వరూపమైన పరాశక్తిని తెలియజేస్తుంది కనుక శ్రీచక్ర రూపిణి. ఎందుకంటే చక్రరాజము అని శ్రీచక్రానికి పేరు. చక్రం అంటే యంత్రము, అన్ని యంత్రాల కంటే గొప్పది గనక శ్రీయంత్రము. చక్రము అనగా దాన్నే స్వీకరించాలి, చక్రరాజమని భావించాలి. అందుకే శ్రీచక్ర రూపిణి నమః అని నమస్కారం చేసుకోవాలి. అయితే దీనికి మునుపు నామాల్లో మనం పరిశీలించినట్లయితే హృదయము కూడా ఒక దివ్య చక్రమే, నాదచక్రం. అలాంటి నాదచక్ర రూపిణిగా ఉన్నది కనుక చక్ర రూపిణి అనే భావాన్ని స్వీకరించవచ్చు. చక్రం అనగా సమూహం అని అర్థం తీసుకుంటే చక్ర రూపిణి అంటే దేవ సమూహం, జ్యోతిశ్చక్రము, ఇంద్రియ సమూహం, వీటన్నిటి యందు వ్యాపించి ప్రకాశింపజేయంది కనుక చక్ర రూపిణి. ఇప్పుడు గుహ్యా దేవిక చక్రరూపిణి ఈ మూడు నామాలకి సంబంధించిన అర్థాన్ని మనం గ్రహించినట్లయితే హృదయ గుహలో ఏ దివ్యజ్యోతి ప్రకాశిస్తున్నదో అది ఇంద్రియాలకు కూడా చైతన్యాన్ని ఇచ్చేది కనుక దేవిక అని. ఆ వెలుగుతో ఇంద్రియములన్నీ చైతన్యాన్ని పొందుతున్నాయి. కానీ ఇంద్రియ సమూహమునందు వ్యాపించిన చైతన్యం ఆ గుహయందు ఉన్నటువంటి పరంజ్యోతియే. ఇది తెలుసుకోవాలి. ఇంద్రియ సమూహమే చక్రము అని అర్థం. ఆ ఇంద్రియ సమూహమునందు ఈ చైతన్యము ఉంది కనుక చక్ర రూపిణి అని అన్వయించవచ్చు. అలా ఇక్కడ గుహ్యా దేవిక చక్ర రూపిణి అనేటువంటి సమన్వయాన్ని మనం పరిశీలిస్తే హృదయ గుహలో ఉన్న పరమ ప్రకాశము అది ఇంద్రియ చక్రమంతా వ్యాపించి అదే వెలిగిపోతున్నది. అప్పుడు తెలిసినప్పుడు ఇంద్రియ చైతన్యములు కూడా అమ్మవారే అనే భావన కలుగుతుంది. అప్పుడు గుహయందు ఉన్నటువంటి ఆ హృదయగత చైతన్యం మొదలుకుని ఇంద్రియ సమూహంలో వ్యాపించే చైతన్య వరకు ఉన్నటువంటిది దేవిక, ఆ పరాశక్తియే, ఆ దేవియే అని భావం కలిగి ఇంకా శరీరంలో నేననే అహంకారం ఇంకేమున్నది? సర్వ చైతన్యమునకు మూలం ఆ తల్లి అనే భావం కలిగి మన నేను అనే భావం ఆ జగదంబలో లయమైపోతుంది. అలాంటి భక్తిపూర్వకమైన తన్మయత్వాన్ని లయని కలిగించేదే ఈ సహస్రనామాలు. అందుకే భావించితే అటువంటి లయని ఇవ్వగలిగే శక్తి ఈ నామాలకున్నది. ఆ గుహలో ఉండే చైతన్యం ఒక్కొక్క రోజు ఒక్కొక్కలా మారదు, అది ఎప్పుడు ఉంటుంది. అందుకే వీటన్నిటికీ వెనక నామం స్థిర అని చెప్పబడుతున్నది. అందుకే స్థిరా గుహ్యా దేవికా చక్రరూపిణి వెనక నామంతో కూడా అనుబంధం ఏర్పరచుకున్నాం. ఆ స్థిరమైనటువంటి ఆ ఆత్మ చైతన్యాన్ని ఆధారం చేసుకునే అన్ని ఆనందాలు కలుగుతున్నాయి. అందుకే దాని వెనక నామం మృడాధార అని చెప్పబడుతున్నది. ఇప్పుడు ఈ శ్లోకపాదం అంతా గమనించినట్లయితే ఒకే భావం అంత విస్తారంగా ఉంది. మృడాధార స్థిరా గుహ్యా దేవికా చక్రరూపిణి. ఇది భావించాలి. మనం ఎన్నో ఆనందాలు అనుభవిస్తున్నాం. అన్ని ఆనందములకు ఆధారమైన చైతన్యము స్థిరముగా గుహయందు ఉన్నది.
అదే ప్రకాశిస్తోంది కనుక దేవిక, ఆ ప్రకాశమే ఇంద్రియ సమూహంలో ఉంది కనుక చక్రరూపిణి. ఇది తీసుకోవాల్సిన అన్వయం. అటువంటి చక్రరూపిణి అమ్మవారికి నమస్కారం చేసుకుని తర్వాతి నామములు, ఈ నామములతో కూడిన శ్లోకమంతా మరొక అద్భుతమైన జ్ఞానాన్ని ఇస్తున్నది. అవిద్య, శార్వరి, భుంజ, జంభాసుర నిబర్హిణి, శ్రీకాయ, శ్రీకళ, శుభ్ర, కర్మ నిర్మూలకారిణి. ఇందులో 323వ నామం అవిద్య. ఇది నమస్కారంలో శ్రీ అవిద్యాయై నమః. ఈ నామం వినగానే చాలా ఆశ్చర్యం కూడా కలుగుతుంది. అమ్మవారిని అవిద్య అంటున్నామేమిటి అని. విద్య అంటే జ్ఞానమని, అవిద్య అంటే అజ్ఞానము మూర్ఖత్వం అని అర్థం తీసుకుని అవిద్య అంటే మూర్ఖురాలు అజ్ఞానురాలు అని అనుకుంటే అదొక పాపం వస్తుంది మనకి. అది కాదు ఇక్కడ భావం. అవిద్యా శబ్దము వేదాంతపరమైన శబ్దం. ఇది అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. అవిద్య అంటే మోక్షము పొందక ముందు ఉండే స్థితినంతటిని అవిద్య అంటారు. అనగా సంసారమే అవిద్యామయము. ఈ ప్రపంచము, ఈ సంసారం అంతా అవిద్యతోనే ఉన్నది. అవిద్య అంటే ఏమిటి? ఇది లోకంలో చెప్పుకునే మూర్ఖత్వ అజ్ఞాన అనే అర్థంలో తీసుకోకూడదు. చదువురానితనము ఇలాంటి భావాలు ఇక్కడ స్వీకరించరాదు. ఇది ఒక వైదిక శబ్దం లేదా వేదాంత శబ్దం లేదా శాస్త్ర శబ్దము. అవిద్య అనగా తాను కాని దానిని తాను అనుకొనుట. ఇదే అవిద్య అంటే అర్థం. అంటే దేహాదులు నిజానికి ఆత్మ కాదు, కానీ ఎంత చెప్పినా దేహమే ఆత్మ అనిపిస్తుంది మనకి. ఆత్మ అంటే నేను అనిపించడము, ఇది అర్థం. ఆత్మశబ్దానికి తేట తెలుగులో నేను అనిపించే చైతన్యము, ఇది అర్థం చెప్పుకోవాలి. అది నిజానికి నేను అనిపించే చైతన్యం పరమాత్మ వల్ల వస్తుంది, కానీ దేహం వల్ల కాదు. కానీ మనకి దేహమే నేను అనుకోవడం అలవాటైపోయింది కనుక తాను కాని దేహాన్ని తాను అనుకోవడమే అవిద్య. ఇది లోకంలో సర్వజీవులకు ఉంటుంది. అది లేకపోతే ప్రపంచం నిర్వహింపబడదు. మోక్షం పొందే వరకు ఈ దేహాత్మ భ్రాంతి ఉంటుంది. ఈ దేహాత్మ భ్రాంతి అవిద్య. దేహాత్మ భ్రాంతి వదిలిపోతే విద్య. దేహాత్మ భ్రాంతి సంసారకారిణి కనుక సంసారాన్ని నిర్వహించే శక్తి అవిద్య. సంసారం నుంచి మోక్షమిచ్చే శక్తి విద్య. రెండూ అమ్మ రూపాలే. ఇది తెలుసుకోవాలి. ఇది ఒక అద్భుతమైన అర్థం. అందుకే అవిద్యను కూడా భగవత్ స్వరూపంగా చూసాము. ఇప్పుడు ఇంకా అవిద్య ఉండదు. అది తెలుసుకోవాల్సిన మరొక భావం. అందుకే శ్రీ అవిద్యాయై నమః నమస్కారం చేసుకోవాలి. ఇది వేదాంతపరంగా చూస్తే అద్వైత స్థితి లభించే వరకు అవిద్యయే. అద్వైతము అంటే పరమాత్మకు భిన్నముగా ఏదీ లేదు. చిట్ట చివరికి నేను అనబడేది కూడా పరమాత్మయే అనే ఏకత్వ స్థితి రావాలి. ఇది చెప్తున్నంతసేపు నిద్రొస్తుంది కానీ అర్థం కాదు. ఇది అర్థమైపోతే జ్ఞానమే. ఇది అర్థం కానంత వరకు ద్వైతమే. అదే అవిద్య అంటే అర్థం. అందుకే అవిద్యాయై నమః నమస్కారం చేసుకోవాలి. ఈ అవిద్య ఎలాంటిదయ్యా అంటే ఒక రాత్రి వంటిదిట. రాత్రి వెలుగు కానరాకుండా ఉంటుంది, అలాగే అవిద్యలో సత్యం కానరాకుండా ఉంటుంది. అందుకే తర్వాతి నామం శార్వరి. ఇది 324వ నామం. ఇది నమస్కారంలో శ్రీ శార్వర్యై నమః అనాలి. శార్వరి అంటే రాత్రి అని అర్థం. శార్వరం త్వంధతమసం అని నిర్వచనం. అంటే చీకటితో కూడిన రాత్రికి శార్వరి అనాలి. రాత్రికి ఎన్ని పేర్లు చెప్పారు? నిషా అని, శార్వరి అని, రాత్రి అని, ఇలా రకరకాల పేర్లు ఉన్నాయి. ఆ పేర్ల బట్టి ఎలాంటి రాత్రిని ఎలా అనాలో తెలియాలి. అన్నిటికీ ఒకటే పదం వాడడం కాదు. ఆ రాత్రి యొక్క స్థితిని అర్థం చేసుకుని శబ్దాన్ని వాడాలి. అసలు ఏమాత్రం వెలుగు మసకగా కూడా కనబడకుండా కటిక చీకటిగా ఉన్న రాత్రిని శార్వరి అనాలి. అంధతమసం అన్నారు ఇక్కడ. అటువంటి చీకటి రాత్రి. అందుకే శార్వరి యామిని స్త్రియో అని. యామిని, శార్వరి, రాత్రి, నిష ఇవన్నీ రాత్రికున్న పేర్లు. అయితే శార్వరిని ఎందుకన్నారు రాత్రికి? ఇది చూడాలి. శృణాతి చేష్టాహ ఇది శర్వరి అన్నారు ఇక్కడ. అంటే మానవుల చేష్టలన్నీ ఎప్పుడు ఆగిపోతాయో ఆ స్థితి పేరు శార్వరిట. అంటే రాత్రిపూట ఇంద్రియ ప్రవృత్తులన్నీ ఆగిపోతాయి, క్రియా వ్యవహారాలు ఆపేస్తాం. అందుకే లౌకిక వ్యవహారాలన్నీ అణిగిపోయిన స్థితికి రాత్రి అని పేరు. అందుకే శార్వరి అంటే ఇంద్రియ జ్ఞానము పనిచేయని స్థితి అని అర్థం. అందుకే రాత్రి రూపిణి అనే అర్థాన్ని ఇక్కడ తీసుకోవాలి. అయితే ఇంకొక అర్థంలో శార్వరి శబ్దానికి జ్ఞానరూపిణి అని కూడా అర్థం ఉన్నది. అందుకే అవిద్య అంటే అజ్ఞాన రూపమైన సంసారం అర్థం చేసుకుంటే, శార్వరి అంటే జ్ఞానరూపమైన బ్రహ్మజ్ఞాన స్వరూపిణి అర్థం తీసుకోవాలి. ఈ అర్థం ఎలా అన్వయిస్తుందో రేపు పరిశీలిద్దాం. సర్వం శ్రీమాతృ చరణారవిందార్పణమస్తు. Sachit
జై గురుదత్త. గురువుగారి గురించి మాట్లాడుతున్నాం, విద్యను గురించి. ఎవరికి ఎప్పుడు దేన్ని బోధించాలి, దానివల్ల ఏం లాభం కలుగుతుంది, శిష్యుడి లోపాన్ని ఏ విధంగా సరిచేయాలి అనేది మాత్రం గురువుకే తెలుసు. భరద్వాజుడు ఎంత చెప్పినా గార్గ్యుడికి విద్యా గర్వం పోలేదు. గురువు మాట వినలేదు. ఎలాగైతేనే కొన్నేళ్లకు విద్యాభ్యాసం పూర్తయింది. గురుకులం నుండి వెళ్లే సమయం ఆసన్నమైంది కూడా. భరద్వాజుడు తన శిష్యుణ్ణి సాగనంపుతూ చెప్తున్నాడు, జచ్చరకు చెప్తున్నాడు, చూడు, ఎవరిని అవమానించకు అని ప్రత్యేకంగా హితవు చెప్పి మరీ పంపించాడు. ఎవరిని అవమానించకు అనే విచారం వచ్చినప్పుడు మనం చాలామందిని వాళ్ళు ఎంత నొచ్చుకుంటారో విచారంగా దాన్ని విచారించకపోయినా ఇష్టం వచ్చినట్టు మనం ప్రవర్తిస్తుంటాం. గార్గ్యుడు విద్యాభ్యాసం ముగించుకొని ఇంటికి తిరిగి వచ్చేసరికి ఇంట్లో దరిద్రం తాండవిస్తుంది. తన ఇంట్లో తినటానికి అన్నం కూడా లేదు. ధన సంపాదన కోసం జనక మహారాజు గారి కొలువుకు బయలుదేరాడు. ఆ రాజు పండితుడు, జ్ఞాని, అజాత శత్రువు. జనకుడి విచారంగా మనం ఎంత చెప్పుకోవచ్చు. మనం ఇంకో పర్యాయం చెప్పుకుందాం. జనకుడి యొక్క స్వభావం, జనకుడి యొక్క జ్ఞానం నిదానంగా మనం చెప్పుకుందాం. ఇక్కడ కొడుకు సంపాదనకు వెళుతున్నాడని చెప్పి తల్లిదండ్రులు సంతోషించారు కూడా. గార్గ్యుడు దారిలో ఉపమన్యుడి ఆశ్రమానికి వెళ్ళాడు. భరద్వాజుని శిష్యుడు కదా అని ఉపమన్యుడు చాలా సంతోషించి గౌరవించాడు. ఆయన కూడా తన శిష్యులతో సహా గార్గ్యునితో కలిసి రాజును చూడటానికి వెళ్ళాడు. రాజుగారికి చాలా సంతోషంతో వచ్చినటువంటి వాళ్ళని పూజించి సత్కరించాడు. అప్పటి కాలంలో మహావిద్వాంసులు ఎవరొచ్చినా వాళ్ళని పూజించి సత్కారం చేసేవారు. ఇక వాళ్ళని పూజించి చెప్పి ఏ కార్యం మీద తన వద్దకు వచ్చారని వినయంగా అడిగాడు. గార్గ్యుడు రాజుతో ఇలా అన్నాడు, రాజా, మీరు చాలామందికి సన్మానం చేస్తారని తెలిసింది, కానీ విద్యా విషయం బాగా తెలుసుకొని సన్మానం చేస్తే ఇంకా మంచిది. నాకు మీతో వాగ్వాదం చేయాలని ఉంది అని అన్నాడు. వచ్చిందే తాపత్రయానికి, వచ్చిందే రాజుగారు ఏమని ఇస్తే తీసుకువెళ్ళి ఇంట్లో దరిద్రాన్ని పోగొట్టుకోవటానికి, తినటానికి అన్నం లేనటువంటి సందర్భం ఇది. రాజుగారు మంచి గౌరవంతో ఉండినటువంటి వాడు. సగర్వంగా వాళ్ళను గౌరవం చేసి గర్వం లేకనే వాళ్ళని ఆహ్వానించి అడిగాడు, మీ పని ఏం కావాలి మీకు అని. అది చెప్పకోకుండా, ఏమండి మీరు ఎవరికైనా సహాయం చేసేటట్టయితే కొంచెం తెలుసుకొని చేయండి. ఇట్లా ఎవరైనా అంటారా? దరిద్రం పట్టిన వాళ్ళు, ఆకలైన వాళ్ళు. మీరు ఎవరికి అన్నం పెడుతున్నారో చూసుకొని పెట్టండి, మీరు జాగ్రత్త, అందరికీ పెట్టకూడదు మీరు అని అంటే ఫస్ట్ నీకే పెట్టానని చెప్పాలా. అట్లా ఉంది. అదా సమయంలో చెప్పే మాట నాది. సన్మానం చేసేటప్పుడు రాజుగారిని సంతోషంతో ఆశీర్వాదం చేసేది వదిలేసి మీతో నాకు వాగ్వాదం చేయాలి అని ఉంది అని అడిగాడు. అప్పుడు గార్గ్యుడి గర్వానికి ఉపమన్యునికి ఆశ్చర్యం కలిగింది. ఏంటి, ఏం చెప్పలేదు, ఇంత గర్వం ఉందే వీడికి, వీడితో కలిసి వచ్చిందే తప్పు చేశానేమో అని ఉపమన్యుడికి చాలా బాధ అయింది. ఉపమన్యుడు చాలా శాంత స్వభావుడు, అనుభవ జ్ఞాని, చిన్నవాడైనా కూడా మహాభక్తి ఉంది గురువు మీద.
గురువు కీర్తి ఎప్పుడు కలిగించాలా, గురువునే ఎప్పుడు పొగడాలనేటువంటి స్వభావం గలవాడు ఉపమన్యుడు. అటువంటి ఉపమన్యుడికి గార్గుడి మాట్లాడినటువంటి గర్వాన్ని, ఆ మాటలో ఉండే గర్వాన్ని గురించి యోచన చేశాడు. ఆశ్చర్యం కలిగింది. జయ గురుదత్త. ముందుకేమవుతుందో చూస్తామా?